మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. ఇప్పుడు 8వ తరగతి తెలుగులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. 60 బిట్స్‌తో మీ ముందుకొచ్చాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికెందుకు ఆలస్యం, టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ అండి. చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న పై పంక్తిలో గల ఇతివృత్తం ఏమిటి? ఏ మానవ విలువలు, బి నైతిక విలువలు, సి సమాజ విలువలు, డి నీతి విలువలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మరి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాలేటండి, అవసరమా అని చాలామందికి ఒక ప్రశ్న అయితే వచ్చి ఉంటుంది. మరి వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు ప్రజెంట్ చేయలేనంత వరకు ఏబిసిడిలలో ఏదైనా మీరు అనుకోవచ్చు, కానీ సరైన నిలకడైనటువంటి ఆన్సరు ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఎప్పుడైతే మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ని పోస్ట్ చేశారో అప్పుడు ఆ ఆన్సర్ని మీరు మార్చలేరు. అప్పుడు నేను చెప్పే ఆన్సరు, మీరు పెట్టిన ఆన్సర్ రెండు ఒకటైతే రెట్టించిన ఉత్సాహంతో మరిన్ని బిట్లకు ఆన్సర్లు అయితే పెట్టగలుగుతారు. అదే ఒకవేళ మీరు పెట్టిన ఆన్సర్ రాంగ్ అయి ఉంటే, ఓహో నేను ఈ బిట్ని ఈ విధంగా చదవాల్సింది అని ఒకసారి బిట్ని క్రాస్ చెక్ చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అందువల్లే ఈ రివిజన్ పర్పస్ యూజ్ అవుతుందనే మీకు ఈ కౌంట్ డౌన్ సిస్టమ్ని అయితే తీసుకొచ్చాను. మీకు యూజ్ అవుతుందని, నాకు కష్టంగా ఉన్నప్పటికీ మీకు యూజ్ అవుతుందని తీసుకొచ్చాను. మిత్రులు గమనించగలరు. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇంకెందుకు, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి నైతిక విలువలు. రెండవ బిట్ చూద్దామండి. విద్యార్థులలో నైతిక విలువలు పెంచడమే ఉద్దేశంగా గల పాఠ్యభాగం ఏమిటి? ఏ శతక పద్యాలు, బి ప్రతిజ్ఞ, సి నీతి పరిమళాలు, డి మధుపర్కాలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. నైతిక విలువలు పెంచడమే ఉద్దేశం గల పాఠ్యభాగం. ఆన్సర్ సి నీతి పరిమళాలు. ఇది 8వ తరగతి బిట్లలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిట్లు అండి, మీకోసం తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఏ ఏ ఉద్దేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి. మరి ఏ ఏ ఉద్దేశాలు, ఏ ఏ పాఠానికి ఏ ఏ ఉద్దేశాలు ఇవ్వబడ్డాయి అన్నది ఇప్పుడు చూద్దామండి. ఒకటోది అమ్మ కోసం అనేది ప్రక్రియ పద్యం అండి. ఇతివృత్తం మాతృభక్తి విలువలు. రెండవది చూసినట్లయితే ఇల్లు ఆనందాల హరివిల్లు, అది ఒక వ్యాసం అండి. కుటుంబ విలువలను తెలియజేస్తూ రాసినటువంటి వ్యాస కథ. మూడవ పాఠం హద్దులు హద్దులు, ఇది ఉపవాచకంలోని పాఠం అండి. ఇది ఒక కథ, హాస్యాన్ని తెలియజేస్తుందండి. మరి దీన్ని రచించింది నండూరి సుబ్బారావు గారు. నండూరి సుబ్బారావు గారి హాస్యం హద్దులే హద్దులు లేకుండా ఉంది. మరి అమ్మ కోసం నన్నయ్య భట్టు, మాతృభక్తిని తెలియజేస్తూ నన్నయ్య భట్టు రాసినటువంటి పద్యాలు చాలా విలువలతో కూడి ఉంటాయి. మరి ఇల్లు ఆనందాల హరివిల్లు వ్యాసం కుటుంబ విలువలను తెలియజేస్తుంది. ఇది చాలా మంది రచయితల బృందం తయారు చేసింది. మరి నాలుగోది నీతి పరిమళాలు, ఇది కూడా పద్యాలే, నైతిక విలువలను తెలియజేస్తుంది. అదేవిధంగా శతక కవులు చాలామంది రాయడం జరిగింది. వీళ్ళందరి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా అజంతా చిత్రాలు, యాత్రా రచన అనేది ప్రక్రియ అండి. దర్శనీయ స్థలం ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠమే అజంతా చిత్రాలు. ఇది నార్ల వెంకటేశ్వరరావు గారు రచయిత అండి దీనికి. మరి అదేవిధంగా గొస్వం, ఇది కూడా ఉపవాచకంలోని పాఠం అండి. ఇది ఒక నాటిక, ఇది కూడా హాస్యం ఇతివృత్తంగా వచ్చిందే. ఇది బాలల అకాడమీ నుంచి తీసుకోవడం జరిగింది. ఏడవ పాఠం ప్రతిజ్ఞ, ఇది వచన కవిత. అదేవిధంగా సామాజిక చైతన్యం, యాత్ర చరిత్ర, కళలు ఆధారంగా ఈ పాఠాన్ని అయితే తయారు చేశారు. దీనికి ఈ యొక్క ప్రతిజ్ఞ ఎవరి ప్రతిజ్ఞ అంటే శ్రీశ్రీ గారి ప్రతిజ్ఞ.
అదేవిధంగా 8వ పాఠం ప్రకృతి ఒడిలో అది ఒక వ్యాసం అండి. పర్యావరణం వైజ్ఞానిక అవగాహన అయితే మనందరికీ ఉండాలని ఇతివృత్తంగా కలిగినటువంటి ప్రకృతి ఒడిలోని ఎవరు సాధిస్తున్నారండి? కొడవటిగంటి కుటుంబరావు. ప్రకృతి ఒడిలో ఎవరు సాధిస్తున్నారు? కొడవటిగంటి కుటుంబరావు గారండి. అదేవిధంగా 9వ పాఠం గులాబీ అత్తరు అండి. ఇది కూడా ఉపవాచకము, ఇది కథ అండి. మానవ సంబంధాలను తెలియజేయడమే ఈ కథ యొక్క ఉద్దేశం అండి. దీన్ని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించడం జరిగింది. అదేవిధంగా హరిశ్చంద్రుడు పాఠం ద్విపద ప్రక్రియ అండి. ఇందులో వ్యక్తిత్వ విలువలను తెలియజేస్తుందండి. ఇక్కడ నైతిక విలువలు, కుటుంబ విలువలు, మాతృభక్తి విలువలు ఇలాగా చాలా ఇవ్వడం జరిగిందండి. ఇది చాలా మనం బాగా గమనించుకోవాలి. హరిశ్చంద్రుడు అనేది వ్యక్తిత్వ విలువలు ఎవరు రచించారండి? గౌరన గారు. అదేవిధంగా జీవన భాష్యం గజల్ గారు. సామాజిక స్పృహ ఆధారంగా ఈ పాఠం అయితే వచ్చింది. సీనారే గారు రచయిత అండి. జీవన భాష్యం సీనారే. అదేవిధంగా మధుపర్కాలు ఇది ఒక కథ. సంస్కృతి మానవ సంబంధాలను తెలియజేస్తుందండి. సంస్కృతి మానవ సంబంధాలను తెలియజేస్తుంది. రావూరు వెంకట సత్యనారాయణరావు గారు ఈ మధుపర్కాలు అనే పాఠాన్ని రచించారండి. అదేవిధంగా సందేశం ఇది ఒక పద్యాలతో కూడినటువంటి సందేశం అండి. ఇది జాతీయ సమైక్యతను తెలియజేస్తూ ఇతివృత్తంగా వచ్చినటువంటి పాఠమే సందేశం. ఇది ఎస్టి జ్ఞానానంద కవి గారు రచించడం జరిగింది. ఎస్టి జ్ఞానానంద కవి గారు రచించారు. సంస్కరణ వార్తా వ్యాఖ్య అండి. ఇది సంస్కరణ. సామాజిక స్పృహ ఇతివృత్తంగా వచ్చినటువంటి పాఠమే సంస్కరణ. నండూరు రామ్మోహన్ రావు గారు అండి. అదేవిధంగా 15వ పాఠం జీవన గడియారాలు ఇది కూడా ఒక ఉపవాచకము, ఇది వ్యాసం అండి. శాస్త్ర విజ్ఞానం ఆధారంగా ఇతివృత్తంగా వచ్చినటువంటి పాఠమే ఇతివృత్తంగా వచ్చినటువంటి పాఠమే జీవ గడియారాలు. ఇది దీనిలో రచయితల బృందం తయారు చేసింది. మరి ఈ భూదానోద్యాన్ని వినోబా భావే గారు రచించారండి. భూదానోద్యమం మెయిన్ ఎవరండి? వినోబా భావే కదండి అదండి. సో ఈ విధంగా మనము మానసిక ఉల్లాసం, స్ఫూర్తి ప్రదాతలు, ఈ విధంగా పాఠము, ప్రక్రియలు, ఇతివృత్తం, రచయిత ఆధారంగా ఇవన్నీ తెలుసుకున్నామండి. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదాం. 3వ బిట్ అండి. తనకు ఫలంబు లేదని యదందలపోయడు కీర్తి కోరు నా గుణగణశీలి అనే పద్యం యొక్క రచయిత ఎవరు? ఏ బద్దెన, బి మారద వెంకయ్య, సి రామదాసు, డి భర్తృహరి. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి మారద వెంకయ్య. మరి ఇక్కడ పద్యం పూర్తిగా చదివినట్లయితే మీరు మారద వెంకయ్య అని చెప్పగలుగుతుంటారండి చాలామంది. కానీ ఇప్పుడు పూర్తిగా ఉండదండి. పద్యం యొక్క మొదటి పాదం మాత్రమే ఇక్కడ ఇస్తాడు. 4 పాదాలు ఇచ్చేస్తే చివరిలో ఉన్నటువంటి మొకటం మీకు తెలిసిపోద్ది. కాబట్టి మీరు ఆన్సర్ అయితే అప్పుడు చెప్పగలుగుతారు. ఇప్పుడు చూద్దామండి, అసలు నీతి పరిమళాల్లో ఏ పద్యం ఇవ్వడం జరిగిందని. ఇక్కడ చూడండి, తనకు ఫలంబు లేదని ఆ పద్యానికి చివరన భాస్కర అనే మొకటం ఉంటుందండి. అంటే భాస్కర శతకము. ఇది ఎవరండి? మారద వెంకయ్య గారు. భాస్కర శతకం మారద వెంకయ్య గారు. అదేవిధంగా నీతి పరిమళాలు అనే పాఠంలో మరొక పద్యం కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకవేళ ఉన్నా లేకపోయినా నేనైతే మీకోసం అని చెప్పి ప్రజెంట్ చేసేస్తానండి. మరి రెండో పద్యం చదువది ఎంత గల్గిన, ఇది కూడా భాస్కర శతకంలోనిదేనండి. ఇది కూడా మారద వెంకయ్య రచించిందే. ఈ 2 పద్యాలు కూడా ఈ యొక్క నీతి పరిమళాలు పాఠంలో మారద వెంకయ్య నుంచి జాలువారిన పద్యాలండి. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. దాసరథి కరుణాపయోనిధి అనే మొకటంతో పద్యాలు రచించినది ఎవరు? ఏ గోపన్న, బి బద్దెన, సి వెంకయ్య, డి తిరుమలాచార్యులు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ.
ఆన్సర్ ఏ గోపన్న. ఈయన కంచర్ల గోపన్న అనేది రామదాసు యొక్క భక్తుడండి. మరి ఈయన రాముణ్ణి స్తుతిస్తూ చాలా సంకీర్తనలు అయితే రాయడం జరిగింది. అందులో మనం శ్రీరామదాసు పాఠంలో అదే శ్రీరామదాసు అనే సినిమాలో దాశరథి కరుణాపయోనిధి అంటూ మనకు ఒక పాట కూడా ఉంటుందండి. మరి ఈ రామదాసుని కీర్తిస్తూ రాసినటువంటి ఇది ఎవరంటే గోపన్న గారండి. అందులో నాగార్జున హీరో అండి. గోపన్న కింద నాగార్జున అయితే యాక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇది మరి ఈ యొక్క నీతి పరమరాలు అనే పాఠంలో దాశరథి శతకము నుండి అంటే దాశరథి కరుణోపయోనిధి అనే మకుటం కలిగినటువంటి పద్యం చూడండి. వనకరి చిక్కి మైనసకు వనకరి చిక్కి మైనసకు ఈ పద్యం అయితే ఉంటుందండి. సో ఇది కంచర్ల గోపన్న గారు రాసినటువంటి పద్యం అండి. సో ఒకవేళ చూస్తారో చూడకపోతారో ఒకసారి పద్యం వనకరి అని ఒక గుర్తుపెట్టుకుంటారు గోపన్న గారి పద్యాన్ని అని ఇక్కడికి ప్రజెంట్ చేయడం జరిగిందండి. ఐదో బిట్ చదవండి. క్షమను కడకనెవరు కాపాడుకుందురు, క్షమను చెరము వారు కావగలరు. ఈ పద్యము గల శతకము ఏమిటి? ఏ సుమతి శతకము, బి భాస్కర శతకము, సి సభారంజన శతకము, డి వెంకటేశ శతకము. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి సభారంజన శతకం అండి. సభారంజన శతకము. మరి ఇక్కడ చూద్దామండి. ఆ పద్యము యొక్క క్షమను కడకనెవరు కాపాడుకుందురు, క్షమను చెరము వారు కావగలరు. సో ఇది సభారంజన శతకములోనిది. మరి దీని రచయితలు కూడా అలా తెలుస్తుంటాయండి. ఈ చివరికి వెళ్ళే లోపల మీకు అన్నీ తెలిసిపోతాయి మీకు. మరి ఆరో బిట్ చూద్దామండి. కవిత లక్ష్మీశ సర్వ జగన్నివేశ. సో ఈ మకుటంతో పద్యాలను రచించింది ఎవరు అంటే ఇక్కడ చూడండి, వెంకటేశ అనే మకుటంతో పద్యములను రచించింది ఎవరు? ఏ తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు, బి దోర్జటి, సి భర్తృహరి, డి కొండూరు వీరరాఘవాచార్యులు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు వెంకటేశ శతకములోనిది. నెక్స్ట్ అండి 7వ బిట్ చూద్దామండి. మిత్ర సాహస్ర శతకమును రచించినది ఎవరు? ఏ ఏలూరుపాటి అనంతరామయ్య, బి కొండూరి వీరరాఘవాచార్యులు, సి నీలకంఠ దీక్షితులు, డి ఏనుగు లక్ష్మణ కవి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మిత్ర సాహస్ర శతకము. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి కొండూరి వీరరాఘవాచార్యులండి. మిత్ర సహస్రాలు మిత్రుడు సహస్ర శతకమును రచించింది కొండూరి వీరరాఘవాచార్యులు. ఇప్పుడు ఆ యొక్క శతకాలు రచనలు ఆ యొక్క కవులు కాలాలు మొత్తం అన్ని చూద్దామండి. ఇందాక చెప్పుకున్నాము మారద వెంకయ్య 17వ శతాబ్దం అండి. మారద భాస్కర్ శతకం మారద వెంకయ్య ఓకేనండి 17. మరి సుభాషిత రత్నావళి సుభాషిత త్రిశతి భర్తృహరి అండి. ఈయన 7వ శతాబ్దం అండి. అదేవిధంగా సుభాషిత రత్నావళి ఇతను అనువాదం చేశారండి. భర్తృహరి రాసినటువంటి మూలమైనటువంటి సుభాషిత త్రిశతి నుంచి అనువాదం చేసిన వారు ఏనుగు లక్ష్మణ కవి. ఈయన 18వ శతాబ్ద కవి. ఈయన సుభాషిత రత్నావళిని రచించడం అయితే జరిగిందండి. మరి ఇక్కడ దాశరథి కరుణాపయోనిధి అంటే దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న, ఇతనికి మరో పేరే రామదాసు 17వ శతాబ్దం. నేను ఇందాక చెప్పడం జరిగింది ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. సభారంజన శతకము నీలం
నీలకంఠ దీక్షితులు అండి. ఎవరండి? సభారంజన శతకము నీలకంఠ దీక్షితులు. ఈయన కూడా 17వ శతాబ్దపు కవే. మరి ఈ యొక్క సభారంజన శతకానికి మూలం నీలకంఠ దీక్షితులు అయితే దాన్ని అనువదించింది ఏలూరుపాటి అనంతరామయ్య గారు. ఈయన 20వ శతాబ్ద కవి, అంటే మన కాలంలో వ్యక్తే ఏలూరిపాటి అనంతరామయ్య. నెక్స్ట్ చూసినట్లయితే శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని దోర్జటి గారు రచించారు. ఈయన 16వ శతాబ్ద కవి. ఇంతకు ముందే చెప్పాం వెంకటేశ శతకాన్ని తాళ్లపాక పెద్ద తిరుమలాచార్యులు రచించడం జరిగింది. మరి తిరుమలాచార్యులు వెంకటేశ రెండు సింకే కదండి, ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చండి. అదేవిధంగా మిత్ర సహస్రి శతకాన్ని వీర రాఘవాచార్యులు 20వ శతాబ్దం. ఇది కూడా వీళ్ళిద్దరూ కూడా లేటెస్ట్గా మన శతాబ్దం వాళ్ళే. ఓకేనండి. నెక్స్ట్ బిట్లోకి వెళ్ళిపోదామండి. 8వ బిట్టు, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము. నీలకంఠ దీక్షితులు ఏ శతాబ్దానికి చెందినవారు? ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేస్తున్నానండి. మరి ఆన్సర్ అయితే ఆప్షన్ ఏ 17వ శతాబ్దం వాడు. ఎందు గురించి అంటే మనం ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను ఇక్కడ నీలకంఠ దీక్షలు 17వ శతాబ్దం అని, అందు గురించనే ఎక్కువ టైం అయితే తీసుకోవడం లేదండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. శతకాలు ప్రధానంగా ఈ విషయాల గురించి బోధిస్తాయి. ఏ నీతి భక్తి శృంగారం, బి నీతి భక్తి వైరాగ్యం, సి వైరాగ్యం భక్తి శృంగారం, డి భక్తి శృంగారం నీతి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి నీతి భక్తి వైరాగ్యం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 10వ బిట్టు, ఊరూరం జనులెల్ల బెచ్చెమెడరో అని పలికిన కవి ఎవరు? ఏ దోర్జటి, బి భర్తృహరి, సి వెంకయ్య, డి నీలకంఠ దీక్షితులు. ఇక్కడ పద్యాలు ఎంత ఇంపార్టెంటో అని తెలియజేయడానికి ప్రతి పద్యంలోని మ్యాక్సిమం అన్నీ కూడా మొదటి లైన్ ఇవ్వడం జరిగిందండి. ఎందు గురించి అంటే ఏ మూల నుండి ఏ క్వశ్చన్ వస్తుందో మనం పుస్తకం మొత్తం చదివినా కూడా మనం చదవలేని బిట్టు వస్తే ఆ పుస్తకం మొత్తం చదవడం వ్యర్థం అవుతుందండి. ఆ ఉద్దేశంతోనే ప్రతి బిట్టుని కూడా టచ్ చేస్తున్నాము. మరి అభ్యర్థులు గమనించగలరు. మరి ఛందస్సుకి సంబంధించినటువంటి వేరొక వీడియో అయితే ఒక 60-80 బిట్లతో ఒక వీడియో వస్తుందండి. దానిలో విపులంగా చూద్దాము. ఇప్పుడు 8వ తరగతి బుక్ మొత్తాన్ని కూడా ఒక్కసారి ఆ ఉపాసన పడదామండి. మరి ఈ యొక్క ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఊరూరం జనులెల్లా అనే ఈ పాఠానికి, ఈ యొక్క పద్యానికి రచించిన కవి దోర్జటి గారు అండి. దోర్జటి గారు. మరి పద్యం చూద్దాము. ఊరూరం జనులెల్లా బెచ్చమెడరో అని చూసినట్లయితే ఈ పాఠానికి చివర శ్రీకాళహస్తీశ్వర అని ఉంటుంది. మరి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించింది మరి దోర్జటే కదండి. సో అందువల్ల దోర్జటి వస్తుందండి. ఇక్కడ 11వ బిట్ చూద్దామండి. ఒకంత అను పదముని విడదీస్తే ఏ ఒకి ప్లస్ ఇంత, బి ఒక ప్లస్ ఇంత, సి ఒక ప్లస్ ఇంత, డి ఒకు ప్లస్ ఇంత. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి ఒక ప్లస్ ఇంత. మరి ఇక్కడ మరి మీరు ఆప్షన్స్ పెట్టడం గురించి ఒక కథ ఉందండి. మరి క్రికెట్లో రోహిత్ శర్మ ఒక్కొక్కసారి విఫలం అవుతుంటాడు. అప్పుడు విఫలమైనప్పుడు ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు సునీల్ గవాస్కర్ ఈ విధంగా చెప్పాడండి. బాల్ వచ్చేటప్పుడు సునీల్ గవాస్కర్ సమాధానం చెప్పిందండి. బాల్ వచ్చేటప్పుడు రోహిత్ శర్మ మైండ్లో ఈ బాల్ని ఇన్ని రకాలుగా కొట్టాలి, లెగ్ స్క్వేర్లో కొట్టచ్చు, స్ట్రెంట్ షార్ట్ పుట్లో కొట్టచ్చు, ఈ విధంగా చాలా రకాలైన ఆప్షన్స్ అయితే ఎంచుకుంటాడండి. కానీ బాల్ దగ్గరకు వచ్చినా సరే
తన యొక్క మదిలో ఆలోచనల పరంపర కొనసాగుతూ ఆ బాలుని ఎలా ఆడాలో తెలియక బౌల్డ్ అయిపోతుంటాడు లేదా క్యాచ్ చేస్తుంటాడు. అంతే తప్ప అతను ఆడడం రాక కాదు, తనలో ఆలోచనలు ఎక్కువైపోయి ఈ బాలుని ఎలా ఆడాలనే ఆలోచన ఎక్కువైపోయి, సేమ్ మీరు కూడా ఆ ప్రాబ్లమే చేస్తున్నారు. మీలో ఆలోచనలు ఎక్కువైపోయి మీరు ప్రజెంట్ చేయడం లేదు బిట్లను ప్రజెంట్ చేయండి. ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తే అది 4 వెళ్ళాలో 6 వెళ్ళాలో రోహిత్ శర్మ డిసైడ్ చేసినట్టు మీరు కూడా ఈ బిట్ రైట్ అవ్వాలో రాంగ్ అవ్వాలో మీకు తెలుస్తుంది. మనసులో వేరే చాలా ఆలోచనలు వస్తుంటాయి, ఒక్కసారి ప్రజెంట్ చేసిన తర్వాతే దాని యొక్క ఆలోచన అయితే వస్తుందండి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ, చూద్దాం ఎంతమంది పెడతారు. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి, ఒక ప్లస్ ఇంత, ఒకంత. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 12వ బిట్టు. నకారం చివరగల పదాలను ఎలా పిలుస్తారు? నకారం చివరగల పదాలను ఎలా పిలుస్తారు? ఏ ధృతం, బి ధృతాంతం, సి ధృత ప్రకృతికాలు, డి విభక్తి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఈ టైమర్ పెట్టడము సెట్ చేయడం అనేది నాకు చాలా కష్టంతో కూడా ఉన్నదండి, కానీ మీకోసమని తయారు చేశాను. ఆన్సర్ ఆప్షన్ సి, ధృత ప్రకృతికాలు అంటామండి. అసలు నకారాన్ని ఇక్కడ కాన్సెప్ట్ మనం బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే నకారాన్ని ధృతం అంటామండి. నకారాన్ని ధృతం అంటారు. నకారం చివర ఉన్నటువంటి పదాలని ధృత ప్రకృతికాలు అంటారు. రెండాట్లకి తేడా గమనించాలండి మనం. ఓకేనండి. నెక్స్ట్ బిట్ అండి. 13వ బిట్టు. క్రింది పదాలలో ధృత ప్రకృతికం కాని దానిని గుర్తించండి. ఏ పూచెన్, బి చూసెన్, సి వెళ్ళాలని, డి దెసన్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి ఆల్రెడీ చెప్పడం జరిగింది, ధృత ప్రకృతి అంటే చివరి నకార పొల్లు అని ఇవన్నట్లోనే ఉంది, కానీ నకార పొల్లు లేదు. నీ ఉంది కానీ నకార పొల్లు లేదు. నకార పొల్లు అంటే ఇది. ఓకేనండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, వెళ్ళాలని. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 14వ బిట్టు. ధృత ప్రకృతికాలకు పరుషాలు పరమైతే సరళాలు ఎలా వస్తాయి? ఏ ఆగమంగా, బి ఆదేశంగా, సి ఏకాదేశంగా, డి తరచుగా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది గత డిఎస్సిలో అడిగిన బిట్ అండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. చాలా చాలా ఇంపార్టెంట్ అయితేనే మన ముందుకు వస్తుందండి బిట్టు. అది అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఆన్సర్ ఆదేశంగా వస్తుంది. పరుషాలు పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి. నెక్స్ట్ బిట్ అండి. 15వ బిట్ చూద్దామండి. ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి అనే సూత్రంలో విభాష అంటే ఏమిటి? విభాష అంటే ఏమిటి? ఏ నిత్యంగా, బి తరచుగా, సి వికల్పంగా, డి బహుళంగా. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి సంశ్లేషలు విభాషగా వస్తాయి. విభాష అంటే వికల్పంగా. 16వ బిట్ చూద్దామండి. ఒక గురువు ఒక లఘువు కలిసి ఘనంగా ఏర్పడితే ఆ ఘనాన్ని గలం అంటారు. గలానికి గల ఇంకొక పేరు. ఏ వగనం, బి నగనం, సి హగనం, డి మగనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. గలానికి గల మరో పేరు. ఆన్సర్ ఆప్షన్ సి హగనం. ఇక్కడ చూద్దామండి. గలం అంటే గ అంటే గురువు, లా అంటే లఘువు. గలం అంటే గురువు లఘువు హగనం. గురువు లఘువు హగనం. మరి లఘువు గురువు. లఘువు అంటే లా, గురువు అంటే గం. మరి ఈ లగముని మనం వగనం అంటామండి.
వగనం. భరణ బబర వా వా అంటాం కదండి. సో లఘువు గురువు వస్తే ఇది వగనం. అదే గురువు లఘువు వస్తే అది గలమే కానీ హగనం. గుర్తుపెట్టుకోండి ఈ రెండును. మరి ఈ నగనం అంటే మూడు గురువులు. నగనం అంటే మూడు గురువులు. చూడండి, నగనం అంటే మూడు లఘువులు, మగనం అంటే మూడు గురువులు, మగనం అంటే మూడు గురువులు. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 17 బిట్టు. మూడు గురువులు గల గణాన్ని ఏమంటారు? మగనం. మరి ఇందులో నగనం అంటే మూడు లఘువులు, మగనం అంటే మూడు గురువులు, ఏరత భజస లగనం. సరే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి లగనం అని ఇవ్వడం జరిగింది. సగనం, ఎరత భజస. స అంటే చివరి గురువు. ఓకేనండి. సో ఈ విధంగా మనము వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 18 బిట్ చూద్దామండి. సారీ అండి, దీని యొక్క రిజల్ట్ చూద్దాము. ఇక్కడ ఎరత యమాత రాజమానస అనేది గుర్తుపెట్టుకోకండి, ఈజీగా ఉండేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, చివరి మూడు చూడండి. ఎరత యరత అంటే మొదటి లఘువు. యగనం, మధ్య లఘువు రగనం, చివరి లఘువు అంటే తగనం. ఎరత అంటే ఇది లఘువుల బాక్స్ అండి. యా అనేది మొదటి ఉంది కాబట్టి మొదటి లఘువు. రగనం ఎరత. యా అన్నది మొదటి లఘువు, రా అన్నది మధ్య లఘువు, తా అన్నది చివరి లఘువు. సో దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మంత్రము ఎర్రత. అంటే ఇది లఘువులు, మొదటి లఘువు, మధ్య లఘువు, చివరి లఘువు. ఎర్రత అయిపోయింది కదండి. ఇప్పుడు భజస. భ అంటే మొదటి గురువు, జ అంటే మధ్య గురువు, సా అంటే చివరి గురువు. ఈ విధంగా ఉంటుంది. నా అంటే మూడు లఘువులు, మూడు పంగనామాలు. నా నగనం. మా అంటే మూడు గురువులు. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూద్దామండి, ఇది లఘువుల బాక్సు. యా మొదటి లఘువు, రా మధ్య లఘువు, తా చివరి లఘువు. ఇక్కడ భజస ఉందో చూడండి. భజస మొదటి గురువు, జ మధ్య గురువు, సగనం చివరి గురువు. నగనం అంటే మూడు లఘువులు, మగనం అంటే మూడు గురువులు. ఈ విధంగా మనం చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ పెట్టండి, ఛందస్సులోని మూడు అక్షరాలు గల గణాలు ఎన్ని ఉంటాయి? ఎరత, భజస, నామ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఏ 6, బి 4, సి 14, డి 8. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇప్పుడు దాకా చెప్పుకున్నావు అవే. ఆన్సర్ ఆప్షన్ డి 8. ఎరత, భజస, నామ. ఎన్నండి? ఎరత 3, భజస 3, నామ 2, 3, 3, 6, 6, 2, 8. ఆప్షన్ డి 8. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మధ్య లఘువు గల గణాన్ని ఎలా పిలుస్తారు? లఘువులు ఏంటండి? ఎర్రత. దానిలో ఏది మధ్యలో ఉందో చూసుకోండి. ఏ రగనం, బి మగనం, సి నగనం, డి తగనం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ రగనం. ఎరత అనేది లఘువుల బాక్సు. మధ్య లఘువు అంటే రా, రగనం. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, 20వ బిట్ చూద్దామండి. ఈ క్రింది వాటిలో సంశ్లేషకు ఉదాహరణ? ఏ పూచంగలువులు, బి పూచంగలువులు, సి పూచెను కలువలు, డి పూచెను గలువలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి పూచెన్ గల్వులు, సంశ్లేష అక్షరము. ఇక్కడ నాకంద గావత్తుంది కాబట్టి అదే సంశ్లేషకు ఉదాహరణ అండి.
21వ బిట్ చూద్దాము. క్రింది వాటిలో యాత్ర రచన ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యభాగం ఏమిటి? యాత్ర రచన. ఏ అజంతా చిత్రాలు, బి బతుకు పుస్తకం, సి ప్రేరణ, డి సంస్కరణ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ అజంతా చిత్రాలు, యాత్రా రచన. అజంతా చిత్రాలు, యాత్రా రచన. నెక్స్ట్ బిట్. ఇక్కడ ప్రక్రియలు ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. యాత్రా రచన అనేది అజంతా చిత్రాల్లో ఉందండి. ఓకేనండి. జీవన భాష్యం గజల్ అండి, కొత్త వార్తావాక్య సంస్కరణం. సో ఈ విధంగా ఆల్రెడీ చెప్పడం జరిగింది. మరొకసారి మీకోసమని మరలా పెట్టడం జరుగుతుందండి. నార్ల వెంకటేశ్వరరావు గారు ఈ జిల్లాకు చెందినవారు. నార్ల వెంకటేశ్వరరావు. ఏ పశ్చిమ గోదావరి, బి కృష్ణా, సి తూర్పుగోదావరి, డి గుంటూరు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. నార్ల వెంకటేశ్వరరావు గారు ఆన్సర్ ఆప్షన్ బి కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా వాసి అండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 23వది. నార్ల వెంకటేశ్వరరావు గారి రష్యన్ కథలు ఎటువంటి రచన? రష్యన్ కథలు ఎటువంటి రచన? ఏ నవల, బి కథ, సి అనువాద రచన, డి పద్య కావ్యం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి అనువాద రచన. అనువాద రచన. నెక్స్ట్ పెట్టండి. 24వది. క్రింది వాటిలో నార్ల వెంకటేశ్వరరావు గారి రచన కానిది ఏమిటి? ఏ నరకములో హరిశ్చంద్రుడు, బి నార్లవారి మాట, సి రష్యన్ కథలు, డి నార్లవారి రచనలు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి నార్లవారి రచనలు. ఇది కాదండి, మనం జనరల్గా పెట్టేస్తాము, కన్ఫ్యూజ్ అవుతారని మనం అలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకుందామండి. ఓకే అండి. క్రింద ఇవ్వబడిన వాటిలో నార్ల వెంకటేశ్వరరావు రచించిన నాటకం ఏమిటి? నార్లవారి మాట, నరకములో హరిశ్చంద్రుడు, నార్లవారి రచనలు, ఏది కాదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి నరకంలో హరిశ్చంద్రుడు. నరకంలో హరిశ్చంద్రుడు. ఇప్పటి వరకు డిఎస్సి కోసం నేను చేసినటువంటి వీడియోలన్నింటినీ కూడా ఈ వీడియో చివరిలో మీకు ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుందండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి పాత వీడియోలో కూడా మీకు రివిజన్ పర్పస్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. చాలామంది మిత్రులు అయితే అడగడం జరుగుతుంది, సార్ ఇవి రివిజన్ పర్పస్కి చాలా బాగుంటాయండి, కౌంట్ డౌన్ అది పెట్టారు కాబట్టి ఒకసారి ప్లేలిస్ట్లో పెట్టండి సార్ అని చాలామంది మిత్రులు అయితే అడగడం జరుగుతుంది. అందు గురించి అని చెప్పి ఈ వీడియో చివరిలో కనిపిస్తుంది. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుందండి. అక్కడ నుంచి మీరు పాత వీడియోలు అన్నింటిని కూడా మీరు చూడొచ్చండి. ఓకేనండి. ఇప్పుడు నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి తెలుసుకుందామండి. నార్ల వెంకటేశ్వరరావు గారు 1908లో డిసెంబర్లో 1వ తేదీన జన్మించారండి. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే ఆ రోజునండి కృష్ణా జిల్లాలో జన్మించడం జరిగింది. ఈయన అనువాద రచన రష్యన్ కథలు, అదేవిధంగా నరకములో హరిశ్చంద్రుడు అనే నాటకాన్ని, నార్లవారి మాట అనే పద్య కావ్యాన్ని మొదలైనవి రచించారండి. ఈయన ఒక పత్రికా సంపాదకుడు, కవి, విమర్శకుడు, సమాజ శ్రేయస్సు కోసం ఇవన్నీ ఉన్నాయండి. మరి ఈ పాఠం అజంతా గుహలు అనేవి యాత్ర రచన అండి. మరి రచయిత తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచనే యాత్ర రచన. సో ఈ విధంగా రచయిత ఆత్మశ్రయ శైలిలో ఉన్నటువంటి భావాలను ఈ పాఠంలో తెలియజేస్తారండి.
నెక్స్ట్ నెక్స్ట్ బిట్ అండి 26వది. ఈ క్రింది ప్రక్రియలలో రచయిత ఆత్మ ఆత్మాశ్రయ శైలిలో తాను రచించిన విషయాలను తెలియజేస్తాడు. ఏ కథ. చూసారండి, అప్లికేషన్ మెథడ్ అండి ఈ బిట్ అయితే. ఇందాక డైరెక్ట్గా చదివాను, ఇప్పుడు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. బి వార్తా వ్యాఖ్య, సి జీవిత చరిత్ర, డి యాత్రా రచన. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి యాత్రా రచన. మీకు లోతుగా ఒక్కొక్క బిట్టు ఒక్కొక్క పాఠం నుంచి లోతుగా వస్తున్నాయండి, గమనించండి. భారతీయ చరిత్ర సంస్కృతులను ప్రతిబింబించే ప్రాచీన కట్టడాల గురించి తెలియజేయడమే ఉద్దేశంగా గల పాఠం ఏమిటి? ఏ సంస్కరణ, బి అజంతా చిత్రాలు, సి దర్శనీయ స్థలాలు, డి ప్రకృతి ఒడిలో. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇక్కడ ప్రాచీన కట్టడాల గురించి అని ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి అజంతా చిత్రాలు. 28వ బిట్ అండి. నార్ల వెంకటేశ్వరరావు గారు రచించిన నార్ల రచనలు 5వ సంపుటిలో నుంచి తీసుకున్న పాఠ్యభాగం ఏమిటి? ఏ అజంతా చిత్రాలు, బి ప్రకృతి ఒడిలో, సి ఇల్లు ఆనందాల హరివిల్లు, డి సందేశం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ అజంతా చిత్రాలు. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారండి? నార్ల రచనల నుంచి 5వ సంపుటి నుండి. ఇది కూడా బిట్టాడే అవకాశం ఉంది, అందు గురించనే ఇక వచ్చినట్టుండాలి, కొత్త విషయం నేర్చుకోవాలి. ఆ విధంగా లింకప్ చేసుకుంటూ ఒక పాఠాన్ని మీలోని ఇంకించడం జరుగుతుందండి. మీరు నార్ల వెంకటేశ్వరరావు గారు మొదటి బిట్టుకి, నార్ల వెంకటేశ్వరరావు గారు రెండో బిట్టుకి, మూడో బిట్టుకి, నాలుగో బిట్టుకి అన్నీ సింక్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? అజంతా చిత్రాలు అనే పాఠం మీకు రాబోడికి సో నార్ల వెంకటేశ్వరరావు గారి గురించి, నార్ల వారి మాట గురించి, నార్ల వారి రచన గురించి, నరకములో హరిశ్చంద్ర గురించి, ఈ 5వ సంపుటి గురించి, ఇవన్నిటిని కూడా ఒక చైన్ లింక్ ఏ విధంగా అయితే ఏర్పడుతుందో ఆ విధంగా లింక్ అని ఏర్పరుస్తున్నాం. మీకు అవగాహన అవుతుంది అనుకుంటున్నాను. ఆ విధంగా లింక్ ఏర్పాటు చేయడమే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. చివరికి పాఠం మీద, పుస్తకం మీద పూర్తి అవగాహన రావడం. అజంతా గుహలను మేజర్ గిల్ ఎక్కడ గుర్తించారు? ఏ గంగా, బి తపతి, సి సబర్మతి, డి నర్మదా. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఇది మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. సో మరి ఆన్సర్ అయితే మాత్రం బి తపతి నది ఒడ్డునండి అజంతా గుహలు మేజర్ గిల్. ఓకేనండి, గుర్తించారు మేజర్ గిల్. 30 బిట్టండి. ప్రకృతి ఒడిలో ఎవరని చెప్పానండి? కోడవటి గుంటి కుటుంబరావు రచించిన దీనిలో నుండి తీసుకున్నది. మరి సింపుల్గా కూడా బిట్ ఇవ్వచ్చండి. ప్రకృతి ఒడిలో పాఠాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారు అని సింపుల్గా ఇచ్చేయచ్చు, కానీ ఇక్కడ సింక్ అవ్వడం కావాలి మనకి. ప్రకృతి ఒడిలో ఎవరు లీనమయ్యారు, ఎవరు ఆసీనులయ్యారు? కోడవటి గంటి కుటుంబరావు రచించిన దీనిలో నుంచి తీసుకున్నారు. ఏ వ్యాసాల సంపుటి, బి తాత్విక వ్యాసాలు, సి వైజ్ఞానిక వ్యాసాలు, డి సైన్స్ వ్యాసాలు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి తాత్విక వ్యాసాలు. మరి ఇక్కడ కొడవటి గంటి కుటుంబరావు గురించి కూడా మరి ప్రకృతి ఒడిలో చూద్దామండి. ఈయన 1980లో పుట్టారు, 1909లో మరణించారండి. కేవలం 29 సంవత్సరాలే మనం బతికారండి కొడవటి గంటి కుటుంబరావు గారు. ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈయన గుంటూరు జిల్లా మాది తెనాలి మీది తెనాలి కొడవటి గంటి కుటుంబరావు గారు అక్కడ జన్మించడం జరిగిందండి. జీవితం అనే రచన చేశారండి. మరి తక్కువ కాలమే జీవించారు. జీవితం అనే రచన చేసినా కూడా తక్కువ కాలమే జీవించారు ఈయన. చదువు అనే నవలలు, అద్దె కొంప, షావుకారు సుబ్బయ్య, మరి సుబ్బయ్య హోటల్ ఉంది కదండి విజయవాడ గుంటూరు, అలాగా షావుకారు సుబ్బయ్య మొదలైన కథానికలు,
సినిమా వ్యాసాలు, సైన్స్ వ్యాసాలు, సంస్కృతి వ్యాసాలు, తాత్విక వ్యాసాలు. ఇదిగోండి ఇక్కడ వచ్చిందండి మనకి తాత్విక వ్యాసాలు. ఇవన్నిటిని కూడా రచించడం జరిగిందండి. జీవితము, చదువు అనే నవల, అద్దె కొంప, సావుకారు సుబ్బయ్య, ఇవన్నీ కూడా రచించడం జరిగింది. ఎక్కడ పుట్టారండి? మీది తెనాలి మాది తెనాలి. ఎన్ని సంవత్సరాలు? 29 సంవత్సరాలు. కొడవటి కుటుంబరం. ప్రతిజ్ఞ పాఠ్యభాగం దేని నుండి తీసుకోబడింది? ఏ ప్రభవ, బి మరో ప్రస్థానం, సి మహాప్రస్థానం, డి చరమరాత్రి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ సి మహాప్రస్థానం. ప్రతిజ్ఞ అనే పాఠభాగం మహాప్రస్థానం నుంచి తీసుకున్నారు. మరి చూద్దామండి. మరి పాఠం పేరు ప్రతిజ్ఞ కదండి. ప్రతిజ్ఞ యొక్క రచయిత శ్రీశ్రీ అండి. శ్రీశ్రీ మహాప్రస్థానం కదా. శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈయన విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ మరి క్యాపిటల్ విశాఖపట్నము. 1910లో జన్మించారు ఈయన. మరి 18 ఏళ్ళ నాటకే ప్రభవ అనే కథల భావకథ సంపుటను వెలువరిచారు. ఈయన మహాప్రస్థానం నుంచి మరి పాఠం అయితే వచ్చిందండి. ఈయన విప్లవ కవిగా ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం, మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి అనే గీతాలు అయితే రాశారు. ఈయన 350 పేరిట వ్యంగ్య కవితలు, 350 వ్యంగ్య కవితలు, కార్టూన్ కవితలు, 1+1=1, ఈ విధంగా రేడియో నాటకాలు అయితే కవితా సంకలనం చేశారండి. అదేవిధంగా చరమరాత్రి కథల ద్వారా చైతన్య స్రవంత పద్ధతిని కూడా తెలుగులో ప్రవేశపెట్టారండి. ఈయన 1983లో చివరి శ్వాస అయితే విడిచారండి. 1910లో పుట్టారు, 1983లో చనిపోయారు. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అంటూ ఈయన ఎలుగెత్తి చాటాడు. ఇది కూడా బిట్ ఇవ్వచ్చండి, కానీ ఒక్కొక్క బిట్ని తీసుకుంటూ ఎక్కువ వివరించాలనేది నా ఉద్దేశం అండి. మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం అని చెప్పాడండి. మరి అదేవిధంగా ఈయన గీతం అండి లయకు ప్రాధాన్యమిచ్చు మాత్ర ఛందస్సులో సాగే రచన గీతాన్ని ఈయన రచించడం జరిగిందండి. సో ఈయన యొక్క రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఓకేనండి. నెక్స్ట్ పెట్టండి. అజంతా గుహలు మొత్తం 29. వాటిలో బౌద్ధ చైత్యాలు ఎన్ని? ఏ 3, బి 6, సి 10, డి 5. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి 5. ఆప్షన్ డి 5. మొత్తం అజంతా గుహలు ఎన్నండి? 29 అండి. బౌద్ధుల యొక్క 5 అండి. నెక్స్ట్ పెట్టండి. 1866లో ఎక్కడ జరిగిన ప్రమాదంలో అజంతాకు సంబంధించిన చిత్రాలు కాలిపోయాయి? ఏ లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్, బి ఫ్రాన్స్లోని క్రస్టన్ ప్యాలెస్, సి అమెరికాలోని ప్యారడైజ్, డి రష్యాలోని గ్రీన్ ప్యాలెస్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఏ లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్. లండన్లోని క్రిస్టల్ ప్యాలెస్లో అజంతా చిత్రాలకు సంబంధించినటువంటి చిత్రాలన్నీ కాలిపోయాయి. నెక్స్ట్ పెట్టండి. అజంతా చిత్రాలు ఎక్కువ శాతం దీనికి సంబంధించినవి? ఏ నీతి కథలు, బి బుద్ధుని బోధనలు, సి జాతక కథలు, డి త్రిపీటకాలు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి మిత్రులు ఇంకా చూస్తున్నారు కానీ కామెంట్ చేయడం లేదు, ఇంకా వీడియోని అయితే లైక్ చేయడం లేదండి. మరి ఆన్సర్ అయితే ఆప్షన్ సి జాతక కథలు. నెక్స్ట్ పెట్టండి. అజంతా గుహలు ఏ రాష్ట్రం యొక్క పరిధిలో ఉన్నాయి? ఏ కర్ణాటక, బి తమిళనాడు,
సి మధ్యప్రదేశ్, డి మహారాష్ట్ర. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్రలో ఉన్నవండి. అజంతా గుహలు మహారాష్ట్రలో ఉన్నాయి. 36 బిట్ చూద్దామండి. అజంతా చిత్రాలకు సాటి రాగల చిత్రాలు యూరోప్లో కూడా లేవు అని పలికిన వారు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఏ ఫెర్గుసన్, బి మేజర్ గిల్, సి నెహ్రూ, డి గ్రిపిల్క్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫెర్గుసన్. 37వదండి. అజంతా గుహలలోని కొన్ని చిత్రాలకు నకళ్ళు వేయించి ఎక్కడ భద్రపరిచారు? ఇదంతా కూడా పెద్ద పాఠం అండి. పాఠాన్ని చదివితే మనకు అర్థమవుతుంది. మరి దాని నుంచి కూడా పాఠం చదివి మీకు బిట్లు అయితే ఇవ్వడం జరిగిందండి. ఏ ముంబాయి, బి చెన్నై, సి హైదరాబాద్, డి ఢిల్లీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మరి అజంతా గుహల్లో చిత్రాలను నకలను ఆన్సర్ సి హైదరాబాద్లో భద్రపరిచారు. 38వ పెట్టండి. అజంతా చిత్రాలు పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఏ యాత్రా రచన, బి దర్శనీయ స్థలం, సి వర్ణన, డి ఆత్మకథనం. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి దర్శనీయ స్థలం. నెక్స్ట్ పెట్టండి. కర్మకు ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరిన వాక్యాలను ఎలా అంటారు? కర్తకు ద్వితీయ విభక్తి ప్రత్యయం చేరిన వాక్యాలను ఎలా అంటారు? ఏ కర్తరి వాక్యం, బి కర్మని వాక్యం, సి అకర్మక వాక్యం, డి సకర్మక వాక్యం. ఇక్కడ మనం చాలా ఈజీగా ఈ బిట్ని అయితే గుర్తుపెట్టుకుంటాము. ఆన్సర్ చెప్పిందా చూద్దామండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్తర వాక్యం అండి. ఇక్కడ మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. కర్తకు ద్వితీయ విభక్తి అనబడికి మనం గుర్తు రావాల్సింది నిన్, నున్, లన్, కూర్చి, గురించి కదండి. నీ. ఫస్ట్ చూడండి. రాముడు రావణుణ్ణి చంపాడు, అంతే కదండి వాక్యము. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ద్వితీయ విభక్తి అన్నాడు కాబట్టి నీ పెట్టుకోవాలి. నిన్ను కూర్చి గురించిలో మొదటిది నీ పెట్టుకోవచ్చు. దాన్ని బట్టి మనం వాక్యాన్ని తయారు చేసుకోవాలి. రాముడు రావణుణ్ణి చంపాడు. ఇక్కడ హూ ఇస్ ద హీరో? రాముడు. ఎక్కడున్నాడో స్టార్టింగ్లో ఉంటే అది కర్తరి వాక్యము. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్తరి వాక్యము. కర్త ముందుగా ఉంటే కర్తరి వాక్యము, అందులో ద్వితీయ విభక్తి వస్తుంది. కర్మ ముందుగా ఉంటే కర్మని వాక్యము. చేత అనేది తృతీయ విభక్తి వస్తుందండి. కర్మని వాక్యాన్ని తృతీయ విభక్తి, అదేవిధంగా కర్తరి వాక్యానికి ద్వితీయ విభక్తి అనేది ప్రత్యేకంగా వస్తుందండి. నెక్స్ట్ 40వ బిట్ చూద్దామండి. కర్తకు తృతీయ విభక్తి మరియు క్రియకు బడు లేదా చేత చేరే వాక్యాలు ఏమిటి? ఏ కర్తరి వాక్యాలు, కర్మని వాక్యము, సకర్మక, పరోక్ష. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్మని వాక్యము. ఇక్కడ చూసుకున్నట్లయితే తృతీయ విభక్తి చేతన్, చేన్, తోడంతో. మరి ఇక్కడ కర్తకు తృతీయ విభక్తి చేరాలండి. అంటే ఇక్కడ కర్మని వాక్యం అంటే ఏమిటో చూద్దామండి ఒకసారి. రాముడు చేత చంపబడ్డాడు. ఇక్కడ చేత అని వచ్చింది కాబట్టి తృతీయ విభక్తిలో ఉన్నటువంటి చేత వచ్చింది. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది హీరో ఆర్ విలన్ ముందు వచ్చాడు. రావణుడు రాముడి చేత చంపబడ్డాడు. రావణుడి పేరు ముందు వచ్చింది అంటే కర్మని వాక్యము.
ఇక్కడ తృతీయ విభక్తి అనేది కర్మని వాక్యంలో వస్తుంది. 41వ పెట్టండి. వాల్మీకి రామాయణాన్ని రచించారు. ఇందాక చెప్పాను రామాయణాన్ని డైరెక్ట్ వేస్ట్ అవసరం లేదు. నీ అని వచ్చింది కాబట్టి ఇక్కడ హీరో మొదట ఉంది కాబట్టి కర్తారి వాక్యము, దీనికైతే కౌంట్ డౌన్ అయితే అవసరం లేదు, చెప్పేస్తున్నాను. 42 పెట్టండి. నదీ ప్రవాహం ఈ పదం యొక్క సమాస నామము. ఏ సప్తమి తత్పురుష, బి సంభావన పూర్వపద, సి షష్ఠీ తత్పురుష, డి ద్వితీయ తత్పురుష. నదీ ప్రవాహం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఇక్కడ నదీ ప్రవాహం అనేది నది యొక్క ప్రవాహం, షష్ఠీ తత్పురుష సమాసం. 43వ బిట్ చూద్దామండి. అజంతా స్త్రీలు. అజంతా స్త్రీలు ఈ పదానికి విగ్రహ వాక్యం రాస్తే ఏ అజంతాలోని స్త్రీలు, బి అజంతా ఎందలి స్త్రీలు, సి అజంతా యొక్క స్త్రీలు, డి అజంతా నందు స్త్రీలు. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి అజంతా ఎందలి స్త్రీలు. మరి మిత్రులు చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయడం లేదండి. మీకోసం రివిజన్ పర్పస్లో తయారు చేసినటువంటి చక్కటి వీడియో అండి. ప్రతి క్లాస్కి సంబంధించిన వీడియోలు ఉన్నాయి. మొత్తం వీడియోలని ప్లేలిస్ట్లో పెడతానండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, అక్కడి నుంచి చూడండి. ఓకేనండి. 44వ బిట్ చూద్దామండి. గుస్వం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఏ నాటకం, బి నాటిక, సి హాస్య నాటకం, డి హాస్య కథ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ బి నాటిక. నాటిక. 45వ చూద్దామండి. రెండు మాటలు వచ్చేస్తే తెలుగు సంస్కృతం రెండు భాషలు వచ్చేస్తాయన్నమాట. ఈ మాటలోని ఇతివృత్తం ఏమిటి? ఏ హాస్యం, బి భాషాభిరుచి, సి ఆనందం, డి అమాయకత్వం. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ హాస్యం. హాస్యం. నెక్స్ట్ పెట్టండి. గుస్వం పాఠ్యభాగంలో లేని పాత్ర ఏమిటి? ఏ గొన్నడు, బి తిన్నడు, సి పెద్ద మనిషి, డి అవ్వ. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి అవ్వ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 47వ బిట్టు. గుస్వం పాఠంలో మొత్తం ఎన్ని రంగాలు కలవు? ఏ 4, బి 6, సి 3, డి 2. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. గుస్వం పాఠంలో మొత్తం ఎన్ని రంగాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి 3 రంగాలు. 3 రంగాలు ఉన్నాయండి. 48వ బిట్ చూద్దాము. గుస్వం మరియు గుర్రం ఏ భాషా పదాలు? ఏ తెలుగు సంస్కృతం, బి తెలుగు కన్నడం, సి సంస్కృతం తెలుగు, డి సంస్కృతం కన్నడం. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి సంస్కృతం తెలుగు. సంస్కృతం తెలుగు. 49వ బిట్ చూద్దామండి. పరమానందయ్య గుర్రం ఎక్కి ఎక్కడకు వెళ్ళాలనుకున్నాడు? ఏ రామేశ్వరం, బి అయోధ్య, సి కాశీ, డి తక్షశిల. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. పరమానందయ్య గుర్రం ఎక్కి ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఆన్సర్ ఆప్షన్ సి కాశీకి వెళ్ళాలనుకున్నాడు. 50వ బిట్ చూద్దామండి. గుస్వం అనే పాఠంలో గుర్రమును
గుల్లముగా పలికినది ఎవరు? ఏ తిన్నడు, బి చెన్నడు, సి గున్నడు, డి పరమానందయ్య. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. మరి ఇది పాఠం మొత్తం చదివితేనే వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ బి చెన్నడు. చెన్నడు గుర్రముని గొల్లముగా పలికాడండి. 51వది, అవునండి గురువు గారు, వాడు నోరు బొత్తిగా చిన్నదండి, బళ్ళు రాళ్ళు అస్సలు పట్టవు అని పలికిన వారు ఎవరు? ఏ చెన్నడు, బి గున్నడు, సి తిన్నడు, డి అందరూ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ బి గున్నడు. గున్నడు. 52 పెట్టండి. గురువు గారు, గుర్రం వచ్చినా తిరగం సచ్చినా తిరగం అని అన్నది ఎవరు? ఏ గున్నడు, బి చెన్నడు, సి తిన్నడు, డి పెద్ద మనిషి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ గున్నడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఏనండి. ప్రతి బిట్టు మనకి చాలా ఇంపార్టెంట్. తిన్నడు గుర్రం కోసం వెతుకుతానన్న దేశంలో లేనిది. ఏ అంగ, బి కళింగ, సి చెప్పన్న, డి కోశల. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ డి కోసల. ఏ దేశాల్లో వెతుకుతానన్నాడంటే అంగ కళింగ చెప్పన్న, కోసలు అనేది లేదు. 54 పెట్టి చూద్దామండి. పరమానందయ్య తమ శిష్యులకు గుర్రం కోసం ఎన్ని వరహాలు ఇచ్చాడు? ఏ 15, బి 10, సి 20, డి 30. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఎన్ని వరహాలు ఇచ్చాడయ్యా? ఆన్సర్ బి 10 వరహాలు. 10 వరహాలు. 56 పెట్టండి. ఇంకా ఎవరైనా మిత్రులు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిజ్ఞ పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఏ గేయం, బి వచన కవిత, సి గజల్, డి గేయ కథ. ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ప్రతిజ్ఞ అనే పాఠ్యం గేయ కథ. గేయ కథ. 57వ ప్రశ్న అండి. ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్. ఈ మాటలోను ఇతివృత్తం ఏమిటి? ఏ సామాజిక స్పృహ, బి వర్ణన, సి నైతిక విలువలు, డి సామాజిక చైతన్యం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇది పాఠంలో ఒక పద్యంలో గేయ రచనలో వచ్చిందండి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. బిట్టి ఎలాగన్నా వస్తుందనే ఉద్దేశంతో మార్చి ఇవ్వడం జరుగుతుంది మీకోసం. ఆన్సర్ ఆప్షన్ సి నైతిక విలువలు. నైతిక విలువలు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 58వది. శరీర కష్టం స్ఫురింపచేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్రవత్తుల సమస్త చిహ్నాలు అని ఈ విధంగా పలికిన వారు ఎవరు? ఏ కృష్ణశాస్త్రి, బి జాసువా, సి శ్రీశ్రీ, డి హారుద్ర. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. శరీర కష్టం స్ఫురింపచేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి. ఆన్సర్ ఆప్షన్ బి గుర్రం జాషువా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.